विश्व संघ शिबिर అనేది హిందూ స్వయం సేవక్ సంఘ్, సనాతన ధర్మ స్వయం సేవక్ సంఘ్, హిందూ సేవా సంఘం, సేవా ఇంటర్నేషనల్, సంస్కృత భారతి, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థల సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే ఒక ఆనందోత్సాహాల వేడుక. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రతినిధులు ఒకరినొకరు కలుసుకోవడానికి, పరస్పరం సంభాషించడానికి, ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవడానికి ఇది ఒక విశిష్టమైన వేదికను అందిస్తుంది. ఈ సంస్థలన్నీ సంస్కారము, సేవ, సంఘటన అనే ఉమ్మడి విలువల ద్వారా ప్రేరణ పొందినవి. అనేక దేశాలలో భారత్ లేదా తూర్పు ఆఫ్రికా నుండి వలస వెళ్లిన సంఘ్ స్వయం సేవకుల లేదా సమాజ నిర్మాణానికి వ్యక్తిత్వ నిర్మాణమే పునాది అని నమ్మే నిబద్ధత కలిగిన హిందువుల ద్వారా ఈ సంస్థలు ప్రారంభమయ్యాయి. పైన తెలిపిన ప్రతి సంస్థ తాను సేవలందిస్తున్న సమాజంలో నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి స్వతంత్రంగా పనిచేస్తుంది. విశ్వ సంఘ్ శిబిరాన్ని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. మొదటి శిబిరం 1990లో బెంగళూరులో జరిగింది. ఆ తర్వాత క్రమంగా వడోదర, ముంబై, గాంధీనగర్, పూణే, ఇండోర్ నగరాలలో జరిగాయి. ఇప్పుడు 7వ విశ్వ సంఘ్ శిబిరం VSS 2025 డిసెంబర్ 25 నుంచి 29 వరకు హైదరాబాద్ సమీపంలోని కన్వశాంతివనంలో జరగనుంది. 75కు పైగా దేశాల నుండి వచ్చే సుమారు 2000 మంది ప్రతినిధులను స్వాగతించేందుకు, వారు సౌకర్యవంతంగా బస చేయడానికి, శిబిరంలో పాల్గొనేందుకు, ఈ శిబిరం వారి మధ్యలో చిరస్మరణీయంగా నిలిచేలా చూసేందుకు అంకిత భావం గల వాలంటీర్ల బృందాలు నిర్వారామ కృషి చేస్తున్నాయి. VSS 2025 ప్రధాన ఇతివృత్తం ధర్మే సర్వం ప్రతిష్ఠితాం, అంటే ధర్మమే అంతటికీ పునాది. వివిధ దేశాల కార్యకర్తలతో కూడిన నిర్వహణ బృందం క్రమం తప్పకుండా ఆన్లైన్ సమావేశాల ద్వారా ఈ కార్యక్రమ ప్రణాళికలను రూపొందించింది. ఇందులో చిన్నారులు, బాలలు, యువత, పెద్దలు, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారికి తగిన సమావేశాలు, కార్యకలాపాలు ఉంటాయి. శిబిరంలో పాల్గొనేవారు డిసెంబర్ 25 ఉదయం కల్లా చేరుకుంటారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్యస్వామి గోవిందదేవ్ గిరి గారి ఆశీస్సులతో శిబిరం అధికారికంగా ప్రారంభమవుతుంది. శిబిర ప్రధాన ఇతివృత్తంపై RSS సర్ కార్యవాహ గౌరవనీయులు శ్రీ దత్తాత్రేయ హోస్బలే గారు ముఖ్య ప్రసంగం చేస్తారు. హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్ ఆధ్యాత్మిక గురువు పూజ్యశ్రీ దాజీ కూడా ఈ సందర్భంగా పురస్కరించుకొని విచ్చేస్తారు. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ శ్రీ బన్వారీలాల్ పురోహిత్ గారు ఈ శిబిరానికి శిబిరాధికారిగా వ్యవహరిస్తారు. ముగింపు సభా కార్యక్రమం 28వ తేదీ సాయంత్రం 4:30 ఉంటుంది. ఈ కార్యక్రమంలో పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్ భగవత్జీ పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 1:30 నుంచి వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో మీడియా సమావేశం కూడా ఉంటుంది. జై హింద్, జై భారత్.